బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ యాంకర్ లావణ్య గూడూరు. ప్రతి వారం ఒక గొప్ప వ్యక్తిని కలుసుకుని వారి గురించి తెలుసుకోవడం మనకి విదితమే. మరి ఈ వారం మనతో పాటు ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారండి. ఒక బిజినెస్ మ్యాన్గా ఐటీ రంగంలో తనకంటూ ఒక మంచి ఇదిని సంపాదించుకొని, అంతేకాకుండా ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, అలాగే మంచి సంఘ సంస్కర్తగా, అన్నిటికంటే మించి మంచి భర్తగా, ఒక తండ్రిగా, రీసెంట్గా పూర్ణనంది అవార్డు డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో అందుకున్న శ్రీ దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సరే, ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం వెంకట్ గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? యా, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. సో పూర్ణనంది అవార్డు డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో మీరు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా, థ్యాంక్ యూ. అవార్డు వస్తానే నేను అక్కడి నుంచే మా వైఫ్కి, మా పిల్లలకి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పానండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అవార్డు అండి అది, నాకు అది గవర్నమెంట్ నుంచి రావటం. దట్స్ వండర్ఫుల్ అండి. సో డెబ్యూ ప్రొడ్యూసర్ అనగానే ఫస్ట్ మీ ప్రొడ్యూసర్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అంటే మాకు మీ గురించి కొన్ని విషయాలు కావాలి, కానీ ఎలాగో మీకు నంది అవార్డు వచ్చింది కాబట్టి మనం దాని నుంచి మొదలు పెట్టేద్దాము. షూర్ అమ్మా. యాక్చువల్గా ప్రొడ్యూసర్ అవ్వాలని నాకు లేదండి. కాకుంటే ఏంటంటే ఏదైనా మూవీలో స్టార్ట్ అయ్యి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఎవరైనా బ్యాక్అవుట్ అయినప్పుడు ఏంటంటే ఐ జస్ట్ ఫీల్ దట్ ప్లేస్ అనమాట. యాక్చువల్గా డెవిల్ చైర్ కూడా అలాగే అయిందమ్మా. రవిరెడ్డి అని ఒక ఆయన ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి ఈ ఘాట్ సమ్ ఏదో క్లాషెస్ వచ్చాయన్నమాట విజయశాంతి మూవీకి, దీనికి. సో ఆయన బ్యాక్అవుట్ అయ్యాడు అనమాట. అప్పుడు నేను ఐ టుక్ దట్ ఆ ప్లేస్ నేను తీసుకొని మూవీని రిలీజ్ చేసామమ్మా. దట్స్ వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మీ విజిటింగ్ కార్డ్ మీద మీరు ప్రొడ్యూసర్ అని వేయిస్తారా, యాక్టర్ అంటారా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అంటారా, లేకపోతే అంటే కమ్యూనిటీ లీడర్ అంటారా? సో ఏది ప్రిఫర్ చేస్తున్నారు ప్రస్తుతం? నాకు యాక్టింగ్ అంటే పిచ్చమ్మా, యాక్టర్ అనే ప్రిఫర్ టు గో విత్ దట్. ఓకే. సో మీ అందరికీ తెలుసు 12 సినిమాలు. సో పాంచాలి పంచభద్రిక అనే ఒక రీసెంట్ August 14th రిలీజ్ అవుతున్న ఒక మంచి కామెడీ చిత్రంలో సూపర్గా యాక్టింగ్ చేయడం జరిగింది. మీ పాటలన్నీ అయితే సూపర్ హిట్ అయిపోయాయి, మేము ఆల్రెడీ చూసేసాము. సో మరి ఆ పాంచాలి పంచభద్రిక గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? యా పాంచాలి పంచభద్రిక ఏంటంటమ్మా, జస్ట్ మంచి మెసేజ్ ఉంటుందండి. ఇది ఫుల్ కామెడీ సినిమా, ఎమోషనల్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే యూత్ అండి, యూత్ ఫోన్లు వాడి, యాప్స్ వాడి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుంటున్నారు, అలాంటి మెసేజ్ ఉంటుంది. కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అమ్మ అది. ఓకే. యా, సో చాలా బాగా వచ్చింది. అందరూ కామెడియన్స్ ఉన్నారమ్మ దీంట్లో. లైక్ 30 years పృథ్వీ, శ్రీకాంత్ అయ్యంగారు, రోల్ రిడా, జమిని సురేష్, మన అట్లాంటా నుంచి పవన్, సో నేను, రాజేంద్ర ప్రసాద్ గారు. మేము చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఐ థింక్ 8th 9th నుంచి అలా అందరం కలిసి బలగం రూపాలక్ష్మి. సో నా క్లోజ్ ఫ్రెండ్ రవిరెడ్డి అల్లలా అని చెప్పి ఆయన ఒక మంచి రోల్ చేశాడు. సో నా ఇండియా బ్రాంచ్ మేనేజర్ గిరీష్ అనే ఒక అబ్బాయి, ఆయన ఒక రోల్ చేశాడు. అందరూ చాలా ఉన్నారండి, కలర్ఫుల్గా ఉంటుంది స్క్రీన్ మొత్తం. అదే పోస్టర్ చూస్తేనే మాకు అర్థమైపోయింది, చాలా కలర్ఫుల్గా ఉంది మీ ఫ్రేమ్ అని చెప్పేసి. సో మరి రాజేంద్ర ప్రసాద్ గారు నట కిరీటి, పద్మవిభూషణ్ మొన్నే ఆయనకు వచ్చింది కాబట్టి, సో ఆయనతో వర్క్ చేయడం, ఆ సీన్స్లో మీరు చేసిన ఆ ఫన్ కావచ్చు, అవేమన్నా మా ప్రేక్షకులకి చెప్తారా? ఆయన పెద్ద ఆయన కదమ్మా, చాలా టయానికి వచ్చేస్తాడమ్మా. మళ్ళీ టయానికి వెళ్ళిపోయేది కూడా టయానికి, టైం చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో మనకేమన్నా తెలియనట్టు కూడా చెప్తాడు, అలాగా అది ఇలా నెక్స్ట్ టైం ట్రై దిస్ అని. ఇప్పుడు ఆయనతో ఏమన్నా సీన్లు ఉన్నాయనుకోండి, సో హీ విల్ వెరీ మామూలు కోఆపరేట్. పెద్దోడు ఈ నువ్వు తీసుకొచ్చారా, ఈడూరు జూనియర్ ఆర్టిస్ట్ అట్లా ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళు అంత పెద్ద యాక్టర్స్ అయ్యారమ్మా. సో దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ ఆయనకి మీకు పోటాపోటీగా జరిగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా నేను ఒక డిటెక్టివ్ అన్నమాట, ఒక టైప్ ఆఫ్ థింగ్ని, ఆయన ఒక డిటెక్టివ్ అనమాట. మా ఇద్దరు పోటాపోటీలు ఏం లేవు, కానీ ఆయన చాలా బాగా చేశాడు. ఆయనే మెయిన్ లాస్ట్కి అంతా ఫైండ్ అవుట్ చేసేది అనమాట స్టోరీలో. సో ఆయన ఈజ్ రన్నింగ్ లైక్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. సో ఆయనే కైండ్ ఆఫ్ మొత్తం స్టోరీ కర్త కర్మక్రియ ఆయన అనమాట లాస్ట్కి. ఓకే, దట్స్ వండర్ఫుల్ అండి. సో ఆల్రెడీ డైరెక్టర్ సప్తశిఖర గారితో మీరు డెవిల్స్ చైర్ అని ఒక సినిమాని తీయడము, సూపర్ హిట్ అందుకోవడం జరిగింది, మేము కూడా చూసాము. అండ్ అందులో మీ పాత్ర మెంటలిస్ట్ అనేది ఒక చాలా డిఫరెంట్ పాత్ర.
సో మరి దానికోసం మీరు చేసిన హోంవర్క్ ఎలా ఉంది? అండ్ ఇప్పుడు పాంచాలి ఇస్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఈ రెండు క్యారెక్టర్స్కి మీ వేరియేషన్ ఎలా ఉండింది అండ్ మీ హోంవర్క్ ఎలా ఉండింది? యా షూర్ అమ్మ. నేను వైఫ్ ఆఫ్ అనిర్వేష్ అని చెప్పి ఒక బ్యాక్ టు యూఎస్కి వస్తున్నప్పుడు ఒక 1 day షూట్ ఉంది సార్, వస్తారా మీరు అని చెప్పి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం దాకా షూట్ చేశానమ్మా. దెన్ ఐ ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. ఈ గంగా సప్తశిఖర కాడ చాలా విషయం ఉంది. ఆయన దగ్గర రేష్మా అని ఒక అమ్మాయి ఉంటుంది, టీమ్ మంచి యంగ్ స్టార్స్ అనమాట, భయంకరంగా కష్టపడతారు. అప్పుడు బ్యాక్ వచ్చి మేమేంటంటే ఒక రిప్ అని ఒక సినిమాని చేయాలనుకున్నాం. ఆ కథ పంపించా గంగాధర్కి. ఆయన ఏమన్నంటే నా దగ్గర డెవిల్ చైర్ ఒక కథ ఉంది, అది వినమన్నాడు. అది విన్నాం. అది విన్న తర్వాత ఓకే విల్ గో ఫర్ దిస్ అని చెప్పి. కాకుంటే ఏంటంటే దాంట్లో మెంటలిస్ట్ అమ్మా, మనకు కామెడీ లేదు. నేను ఎప్పుడు సీరియస్ అనమాట. నాకు దెయ్యాలు కనిపిస్తుంటే దేవుళ్ళు కనిపిస్తుంటారు కదా, అదొక ఆ జోనర్ అనమాట, సీరియస్ అనమాట ఎప్పుడు. వేరాజ్ లైక్ ఇది పాంచాలి పంచభద్రికలో నేను ఒక ఫన్నీ అనమాట, అపార్ట్మెంటు మేనేజ్ సెక్రటరీ అనమాట, HY ప్రెసిడెంట్ని. ఓకే. సో నాకు అన్నిట్లో కమిషన్ తీసుకోవాలని ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో అంత ప్లస్ దీంట్లో కలర్ఫుల్ షర్ట్స్ అమ్మ నేను ఫ్లోరిడా నుంచి అక్కడికి నుంచి మా వైఫ్ వాళ్ళందరూ తెప్పించారనమాట. నా పేరు వచ్చి బంతిపూ బాబ్జీ. ఓకే. పేరే చాలా డిఫరెంట్గా ఉంది. సో తర్వాత నాకు దీంట్లో నా వైఫ్గా బలగం రూపాలక్ష్మి అమ్మ, ఆమె చేసింది క్యారెక్టరు. సో ఆమె కూడా చాలా బాగా చేసింది. సో చాలా ట్విస్ట్లు ఉంటాయి, నేను ఇక్కడ చెప్పకూడదు మీకు. సో స్పాయిలర్స్ చెప్పొద్దు, కానీ మీ క్యారెక్టరైజేషన్ చెప్తే చాలు. క్యారెక్టర్ వచ్చి అంత ఫన్ అమ్మ, అంత యాప్ వాడితే ఏంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఓకే వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే విల్ ఫేస్ ఇట్, హౌ దే కమ్ అవుట్, అలా ఉంటుందమ్మా ఇది. కానీ ఎక్కడ 2 hours 5 minutes అమ్మా, ఎక్కడ బోరు కొట్టదు. పాటలు చాలా బాగుంటాయి అమ్మా, మంచి పాటలు ఉన్నాయి దీంట్లో. మొత్తం 5 పాటలు టైటిల్ సాంగ్తో పాటు 6 ఉన్నాయమ్మా. ఓకే. సో అంటే మేము ఎందుకు గమనించామంటే డెవిల్స్ చైర్లో మీరేమో చాలా సీరియస్ పాత్ర, అంటే జుబ్బా వేసుకుని ఒకటి ఇలా తొడిగించుకొని బ్యాగ్ వేసుకుని అలా శూన్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయే మీకు, పాంచాలి పంచభద్రికలో అసలు సెన్నోరిటా అనుకుంటూ డాన్స్ వేసిన మీకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ 2 పాత్రలకి మీరు హోంవర్క్ ఏమైనా చేశారా? అంటే హోంవర్క్ అంటే దానికి డెవిల్ చైర్కి ఏమో ఇక్కడ అపర్ణ టీచర్ దగ్గర కూడా కొన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళామమ్మా నేను. అంటే సీరియస్గా ఎలా చేయాలి, హనుమాన్ పట్టుకొని ఎలా చేయాలని. ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నుంచి డైలాగులు పంపించారమ్మా గంగా గారు. సో ఇక్కడ ఆఫీసులో కూర్చొని రిహార్సల్ చేసుకోవటం, కారులో వెళ్తున్నప్పుడు నాకే నేను సీరియస్గా మాట్లాడుకోవటం, మిర్రర్ ముందు చూసుకోవటం. ఈవెన్ ఎవ్రీడే మార్నింగ్ షూటింగ్ కూడా హోటల్లో లేసేది, నాకే నేను ప్రెప్ అయ్యి వెళ్ళేవాడిని. దీనికి ఏంటంటే పాంచాలి పంచభద్రికి ఏంటంటే అమ్మా డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళాము. డ్యాన్స్ మేము నలుగురం కలిసి ఒక డ్యాన్స్, అది సినోరిటా అనే సాంగ్కి డ్యాన్స్ చేసాము. సో దీంట్లో బ్యూటీనెస్ ఏంటంటే పాంచాలి పంచభద్రలో మా నెల్లూరు లాంగ్వేజ్ అమ్మ. నేను ఐ డోంట్ నీడ్ టు ప్రిపేర్, ఓన్లీ డైలాగ్ గుర్తుంటే చాలు. మా ఊర్లో కూడా అంతా అట్నే అంటుంటారా అంటే అట్లా మా భాషలో అనమాట. నాకేం ఐ డోంట్ హ్యావ్ టు డైలాగులు రిహార్సల్ చేసుకునేవాడిని. బట్ సేమ్ మా ఊర్లో మా ఫ్రెండ్స్తో పిల్లలతో ఎలా మాట్లాడుతాం అలా జరిగింది ఇంట్లో. సో దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ మీలో ప్రతి మూవీకి ఒక వేరియేషన్ కనిపిస్తోంది అండ్ మీ హోంవర్క్ కనిపిస్తోంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడు ఈ 2 పాత్రల్లో డైరెక్టర్ గారు కట్ చెప్పిన తర్వాత కూడా మీరు పాత్రలో ఉండిపోయిన సన్నివేశాలు కానీ అలాంటి మూవీ ఏదైనా ఉందా? చాలా ఉంటాయమ్మా. మా గంగా సప్తశిఖర ఏంటంటే పని రాక్షసుడు. ఆయన ఏంటంటే ఈ షార్ట్ చెప్తున్నాడు అనుకో, మనం షార్ట్ చేస్తున్నప్పుడు వేరే షార్ట్ ఆలోచిస్తుంటాడు, కెమెరామెన్ ఆపేసి ఉంటాడు, ఈయన కట్ చెప్పడు, మేము ఇట్లే చూస్తుంటాం కెమెరాస్. ఓకే. సో అలాంటివి చాలా జరిగినాయి అమ్మా. సో అదేంటంటే పెద్ద డైరెక్టర్కి అయితే వాళ్ళకి దేవర్ నంబర్ ఆఫ్ అసిస్టెంట్లు వాళ్ళు ఉంటారు. ఈయనకేంటంటే రేష్మా ఈయన మిగతా టీం ఉండేవాళ్ళు అనమాట. ఈయన ఒక సీన్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్ గురించి ఆలోచిస్తా. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇవి మేము ఇక్కడ US నుంచి వెళ్ళాం కదండి, 2 weeks 3 weeks టైం ఇస్తాం. డైరెక్టర్కి టూ మచ్ ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే ఏ రోజు సీన్లు ఆ రోజు దే కెనాట్ ప్రొలాంగ్ చేయలేరు. midnight 2 అయినా 3 అయినా దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ అనమాట. సో అందుకని నేను ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఇది బాగా వస్తుంది, నెక్స్ట్ సీన్ ఆలోచిస్తుండే ఒకటి కట్ చెప్పేది మర్చిపోయేవాడు. సో బట్ స్టిల్ మీరు అలా క్యారెక్టర్లో ఉండిపోయేవాళ్ళు. అలాగే మనం తప్పదు, కట్ చెప్పిన దాకా ఇది రూల్ ఏంటంటే కట్ చెప్పిన దాకా నువ్వు లాస్ట్ సీన్ కెమెరా సహాయ చూస్తుండాలి. గంగా గారు ఏమనుకోకండి, సీక్రెట్ చెప్తున్నా మీ గురించి. ఏం పర్లేదు గంగా గారు, మీ గురించి మొత్తం సీక్రెట్స్ తెలుసుకుంటాము. దట్స్ గుడ్ టు నో అండి. సో ఇప్పుడు ఇందులో మీరు ప్రొడ్యూసర్గా చేశారు, యాక్టర్గా చేశారు. సో ఏది బాగా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది? అంటే ప్రొడ్యూసర్గా మీరు బడ్జెట్స్, డేట్స్, యాక్టర్స్, స్కెడ్యూల్స్, వెదర్ ఇవన్నీ కూడా చాలా కష్టం కదా. సో మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది? యాక్టింగ్ అనిపించిందా, ప్రొడ్యూసర్గా? అంటే ఇది గుడ్ థింగ్ ఏంటంటే అమ్మ, గంగాధర్ టీం ఏంటంటే ఇంత బడ్జెట్ ఇంత
అనుకుంటాం కదండి. సో మనం వాళ్ళకి మొత్తం మనీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత డే టు డే యాక్టివిటీస్ టీం మొత్తం చూసుకునేవాళ్ళండి. ఎండ్ ఆఫ్ ద డే తమాషా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డేనే పేమెంట్లు వచ్చేది. అవి కూడా మనకు సంబంధం ఆ మేనేజర్లు చూసుకునేవాళ్ళు. నేనేంటంటే మెయిన్ మా ఫోకస్ ఏంటంటే నా కరెక్ట్గా వస్తుందా లేదా, కరెక్ట్గా వచ్చిన దాకా గంగాధర్ ఏం చేస్తాడంటే మామూలు అందరూ డైరెక్ట్లు అరవడు, సార్ ఇంకొకసారి ఇది బాగా వచ్చింది కానీ ఇంకొక ట్రై చేద్దాం సార్ అని ఆయనకు వచ్చిందాకా చేయించుకుంటాడు. ఇది బాగాలేదు, ఓకే మళ్ళా చేయాలా. సో అలా చేయించుకునేవాళ్ళు అనమాట. కాబట్టి గంగాధర్ లాంటి డైరెక్టర్లు టీం ఉంటే ప్రొడ్యూసర్కి ఎవరికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదండి. సో దే విల్ టేక్ కేర్ అన్నమాట. టీం మంచి టీం ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 12 సినిమాలు చేశారు. లీసా 13వ సినిమా, దాంట్లో మీరు యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. సో లీసా గురించి మాట్లాడే ముందర మీరు యూజువలీ స్టోరీ స్క్రిప్ట్స్ ఏదైనా చూసినప్పుడు అంటే మీరు ఎలా ఎంచుకుంటారు? స్టోరీ ముందు వింటారా, లేకపోతే లైక్ కొంతమందిని నమ్మేసి ముందుకు వెళ్ళిపోదాని తర్వాత ఆలోచిస్తారా? మీ క్యారెక్టరైజేషన్ గురించి మీరు ఎంత కేర్ తీసుకుంటారు? అంటే ఇది లీసాదమ్మా నాది ఒక స్టోరీ రాయించుకున్నాను నేను ఇప్పుడు చాలా రోజుల క్రితం. అయితే డిసెంబర్లో ఇండియా వెళ్ళినప్పుడు సతీష్ రెడ్డి గారు కలిశారు. అయితే మేము ఇద్దరం డిన్నర్కి వచ్చాము. వచ్చిన తర్వాత నా దగ్గర ఒకటి స్టోరీ ఉందండి, చాలా రోజుల నుంచి దాన్ని చేయాలనుకుంటున్నాను, 3-4 టైమ్స్ అది బ్యాక్ అవుటే వేరే మూవీస్ వచ్చినాయి అని చెప్పా. నాకు ఒకసారి పంపండి అనండి. ఆయన ఇంకొక వేరే లెవెల్, ఆయనకి కానీ నచ్చిందంటే నిద్రపోడు. మేము ఐ థింక్ డిన్నర్ అయింది, వచ్చాము, 12కి వెళ్ళాము. అప్పుడు నేను PDF ఆయనకి వాట్సాప్లో పంపాను. 7 o'clock కింద హోటల్ లాబీకి వచ్చి నాకు ఫోన్ చేయించాడు రూమ్లో. కిందకు వచ్చింది ఏందండి అంటే, మనం వీఆర్ గోయింగ్ విత్ అది మన లీజా మూవీకి వెళ్తున్నామండి, నాకు నచ్చింది, నేను కొన్ని చేంజెస్ ఉన్నాయి, నేను అది చేంజెస్ చేసి మీకు పంపుతాను అన్నాడు. అలా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అంతా ఎడిట్ చేసి ఫైనలైజ్ చేసామండి. తర్వాత ఇక్కడ రామకృష్ణ అని నేను చందు అని పిలుస్తాను, మీ ఇద్దరం కొలీగ్స్ అనమాట చాలా రోజుల నుంచి డాలస్లో. సో ఆ అబ్బాయి ఒకరోజు ఫోన్ చేసి నువ్వేనా ఫేమస్ అయ్యేది, మీ ఇద్దరం మంచి క్లోజ్, ఆయన డెవలప్మెంట్ మేనేజరు, నేను QM మేనేజర్ని. తర్వాత ఈ లైక్ .net బుక్స్ అవి రాసి ఈ బికమ్ ఏ ఫేమస్ అయ్యాడు. సో ఒకరోజు ఫోన్ చేసి చెప్పు చాలా రోజులు ఏంది అంటే, నువ్వేనా ఫేమస్ అయ్యేది, నేను కాకూడదు అన్నాడు. ఏం కావాలి నీకు చెప్పు అన్నా నేను. నన్ను కూడా ఆయన అయితే ఇట్లా ఒక స్టోరీ ఉంది అని చెప్పి సతీష్ గారు చెప్పిస్తే నేను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్లస్ ఆయన ఒక చిన్న రోల్ కూడా చేశాడు దీంట్లో. దట్స్ వండర్ఫుల్, గుడ్ టు నో అండి. సో మరి ఈ లీసా మూవీకి అంటే పాంచాలి తర్వాత మీకు పూర్ణనంది అవార్డు రావడం జరిగింది. సో మరి ఈ నంది అవార్డు వచ్చాక మీకు ప్రెషర్ పెరిగింది అనిపిస్తుందా? అంటే లీజా మూవీ నాకు ఎందుకంటే లీజా మూవీ షూటింగ్ కూర్గులో చేస్తున్నాం మేము. అప్పుడు ఈ అవార్డు వచ్చినట్టు వాళ్ళు ప్రకటించారమ్మా. నేనేందంటే లీజా అనేది నాకు లక్కీ మూవీ అని నేను ఫీల్ అవుతున్నా. నేను అంటే ఆల్ టైమ్ అంటే మేము ఆ ట్రైలర్ కూడా చూపించారు మీరు మొన్న వర్కింగ్ స్టిల్స్ అని మీ అవార్డ్ ఫంక్షన్ లో చూసాము. సో వీ కుడ్ సీ ద kind of efforts the whole team is putting in, and Ananya garu is always beautiful, so she is very wonderful, and Satish garu నాకు తెలిసి మీ యాంగిల్స్ అన్ని బయటకు తీసినట్టున్నారు. సో we could see that, and sure మీకోసం కూడా కొన్ని బిట్స్ యాడ్ చేస్తాము. బట్ it was really wonderful watching the whole team and crew's work efforts అండి. సో లీసా తర్వాత ఇంకా మీకు ఆల్మోస్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ లైన్ 8 మూవీస్ ఉన్నాయమ్మా. అనిల్ రెడ్డి గారు అని చెప్పి దాంట్లో ఒక సైంటిస్ట్ రోల్ ఉందమ్మా. అది ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను. అప్పుడు లీజా క్లైమాక్స్ అది 2 తీసుకుని చేస్తున్నాము. తర్వాత డేవిడ్ రెడ్డి అని చెప్పి మంచు మనోజ్ గారితో ప్రస్తుతానికైతే రమ్యకృష్ణ హస్బెండ్ రోల్ ఒకటి ఉంది, 8 minutes ఉంటుందంట అది. సో తర్వాత మూవీస్ డైరెక్టర్స్ అమ్మ సందీప్ సుజిత్ అని మా నెల్లూరు వాళ్ళు ట్విన్ బ్రదర్స్. వాళ్ళు వచ్చి సాయి ధర్మ తేజ గారితో ఒక మూవీ, దాంట్లో ఒక బ్రాహ్మిన్స్ రోల్ ఏది ఇచ్చారంట, ఇస్తున్నారు. సో 8 మూవీస్ ఉన్నాయమ్మా మొత్తం చేతిలో ఇప్పుడు. సో మళ్ళీ మాకు అట్లాంటాలో వెంకట్ గారు దొరకడం కష్టమే, ఇలా 8 మూవీస్ వరుసగా అంటే. లేదమ్మా, నేను అట్లాంటి వాళ్ళకి ప్రామిస్ చేస్తాను కదా, ఇక్కడే ఉంటాను, ప్రతి సినిమా ఇక్కడే రిలీజ్ చేస్తాను, అందరిని తీసుకెళ్తాను. దట్స్ వండర్ఫుల్ అండి, సో గుడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ మీకోసం. సో మీరు ఇప్పుడు అన్నారు చూసారా సైంటిస్ట్ పాత్ర అని ఒకటి వస్తుంది. సో మీకు చాలా పాత్రలు వస్తున్నాయి, వేరియేషన్స్ కావాలి మీకు. మీరు ఎలా హోంవర్క్ చేస్తారు? అంటే మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఏమన్నా రెగ్యులర్గా ఇవి మనం చూడాలి, ఇవి హోంవర్క్స్ చేయాలి, అలా ప్రతి క్యారెక్టర్కి మీ హోంవర్క్ ఉంటుందా? ఉంటుందమ్మా, డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు లీజా మూవీలో నేను ఇది సైకోలాగా చేశానమ్మా లీజా మూవీలో. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ విలన్ అన్నమాట దీంట్లో. సో నాకేం చెప్పారంటే, ఇక్కడ అలోన్ అని ఒక మూవీ ఉంది సార్, దాంట్లో
ఎవరైతే ఉన్నాడో దాంట్లో ఆయన అసలు ఎవరు అనుకోరు, ఆయన విలన్ లాగా అట్లా బ్యాడ్ గా లాగా అనుకోరు అన్నమాట, వెరీ సింపుల్ గా. ఓకే. సో అలాంటి కొన్ని రెఫరెన్స్లు ఇస్తారమ్మా మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇక్కడ మీరు చూసారు కదా ఆఫీసులో టీవీ ఉంటుంది కదా, అది పెట్టుకునేది చూస్తూ ఉంటానమ్మా. ఏదైనా ఫాదర్ క్యారెక్టర్స్ అలాంటి అయితే ప్రకాష్ రాజ్ గారు ఎక్కువ వాచ్ చేస్తుంటాను. సో ఈ మధ్య మురళీ గౌడ్ గారు వచ్చినారు, ఆయన కొన్ని చూస్తుంటాను ఎలా ఉంటాయి. దీస్ ఆర్ లైక్ రెఫరెన్సెస్ అనమాట. సో వీ నీడ్ టు హౌ లైక్ ఈ రోల్కి ఎలా ఉంటుంది అలా ఉంటుందమ్మా, అలా చూస్తుంటా కొంచెం. దట్స్ వండర్ఫుల్. అండ్ మా ప్రేక్షకులకి ఇంకో విషయం కూడా చెప్పాలి, వెంకట్ గారు ఇస్ అ ఫిట్నెస్ ఫ్రీక్ అండి. రోజు మార్నింగ్ లేసి కొన్ని మైల్స్ నడిచేసి ఎవ్రీడే ఆయన వీడియోస్ చూసినప్పుడు ఇట్స్ సో మోటివేటింగ్. సో మీకు ఆ మోటివేషన్ ఎలా వస్తుందండి ఎవ్రీడే? ఇది 2016 నుంచి చేస్తున్నానమ్మా. సో యాక్చువల్గా ఏంటంటే నేను టైప్ 2 డయాబెటిక్ అండి. సో ఎవరైతే ఇది కీటో ఈ క్రాస్ ఫిట్ ఏదైతే చేరానో అప్పటి నుంచి నో టాబ్లెట్స్ మొత్తం కంట్రోల్లో ఉంటుందమ్మా. అయితే రీసెంట్గా నా ఫ్రెండ్ డాక్టర్ ఏఎం రెడ్డి గారు ఆటిజం స్పెషలిస్ట్ వచ్చాడమ్మా. ఆయన నాతో ఈ ఆఫీస్లో కూర్చునేవాడు. నేను రోజు జిమ్కి వచ్చి చేస్తా అంతా చెప్తే ఆయన ఏం చెప్పాడు, అన్న ఇట్లా యూట్యూబ్లో ఏమన్నా పెట్టు, ఒక 10 మందికి ఉపయోగపడినా కానీ యూజ్ అవుద్దన్నా అంటే అప్పుడు నేను రోజు పోస్ట్ చేస్తున్నాను. అంతకుముందు చేసేవాడిని కదా, ఇప్పుడు ఒకటి అలా చేసేవాడిని. సో బట్ దట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ అండి. అంటే ఇప్పుడు మీరు అంత హెల్త్ కాన్షియస్ ఉండి ద వే యు ఆర్ మెయింటైనింగ్ ఫిట్నెస్, చాలామంది ఇప్పుడున్న యూత్కి అది ఆర్ మిడ్ ఏజ్కి వస్తున్న వాళ్ళకి కూడా హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ అస్ ఎవ్రీ డే. థ్యాంక్స్ అమ్మా. సో మీరు ఒక్క సీన్, ఇప్పుడు మీరు పాంచాలిలో కానీ లేకపోతే లీసాలో కానీ ఒక్క సీన్ మీ వల్ల కొంచెం అంటే ఎక్స్టెండ్ అయ్యి ఫన్ క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫన్ అనేది పాంచాలి పంచభద్రలో చాలా ఫన్ ఉంటుందమ్మా, చాలా ఉన్నాయి, ఒకటి కాదు, యూ నేమ్ ఇట్. సో ఇది లిజా వచ్చి ఒక కూతురు కోసం ఫాదర్ పడే అదమ్మా, అది స్టోరీ తపన కూతురికి. సో ఫస్ట్ దాంట్లో ఒక కపుల్ ఆఫ్ సీన్స్ దశరథ్ గారు చూసి ఆయన కూడా కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, ఎంత బాగా చేసావని. సో బై ద వే దశరథ్ గారు ఒక మూవీ ఉందమ్మా. సో యుఎస్లో 75%, ఇండియాలో 25% ఫాదర్ అండ్ డాటర్. అది చూసి నాకు ప్లస్ ఎవరు మన సినిమా చూసి దశరథ్ గారు నేను పెద్దోళ్ళ దగ్గరికి పోలేను సార్, నేను నీకు ఫాదర్ రోల్ ఇస్తున్నానని చెప్పాడు. థ్యాంక్ యూ దశరథ్ గారు. దశరథ్ గారు అంటే మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషము, పెద్ద పెద్ద హిట్ సినిమాలు చేసినారు. అంటే సకుటుంబంగా వెళ్ళి చూడగలిగే ఒక సూపర్ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఏంటంటే సంతోషం న్యూజిలాండ్, ఇండియా. అవును. సో మిస్టర్ పర్ఫెక్ట్ ఆస్ట్రేలియా, ఇండియా. గ్రీక్ వీరుడు అమెరికా, ఇండియా, ఆ టైప్ పెడతాడు ఆయన. సో ఇప్పుడు ఇది యుఎస్ అండ్ ఇండియా సార్, మమ్మల్ని కూడా చూడండి. తప్పకుండా అమ్మా. బట్ దట్స్ వండర్ఫుల్. అండ్ మీరు ఎవరు గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ప్రేక్షకులకు కూడా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. 1 million వ్యూస్ ఇచ్చిన మా షార్ట్ ఫిలింకి సభాముఖంగా మీ అందరికీ థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆ మూవీలో నిజంగా మీ అంటే షార్ట్ ఫిలిం అని కాదు కానీ మీ ఇంటెన్స్ ఆఫ్ యాక్టింగ్, ఆ మొమెంట్లో ఒక కూతుర్ని కోల్పోయిన ఒక తండ్రి బాధ మీ కళ్ళలో స్పష్టంగా కనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ యాక్టింగ్. మేము చూసే చాలా ఇదైపోయాము. ఏమే అది చేస్తున్నప్పుడు అమ్మా, వాట్ ఇఫ్ దిస్ హ్యాపన్స్ టు నా కూతురు ఎలా అయితే ఎలా అనుకున్నా, ఈ బై ద వే ఈమె నా కూతురుగా చేసింది. అందుకే చెప్తున్నాను, చాలా క్లియర్గా కళ్ళారా చూసాను నేను ఆయన ఎమోషన్స్. అండ్ ఐఎమ్ షూర్ లీసా మీరు ఎరగదీసేసి ఉంటారు, ఎందుకంటే అంటే ఆ సీన్ ఇంటెన్సిటీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఒకసారి చేసిన తర్వాత. సో సిమిలర్ వే. సో మరి మాకు ఎవరు పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? మా ఇప్పుడు బై ద వే ఇంకొక హాఫ్ అవర్ లో మన డైరెక్టర్ వస్తున్నాడు ఇక్కడికి, అజయ్. హి వాంట్స్ టు టాక్ టు యూ మీతో. సో నేనైతే రెడీ అమ్మా, వీళ్ళు స్క్రిప్ట్ అన్ని రెడీ చేసిన, మీరు రెడీగా ఉన్నట్టున్నారు. ఐ థింక్ ఆల్వేస్ రెడీ. సో అంటే చాలా మంది మన షార్ట్ ఫిల్మ్ చూసాక కూడా వి గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అండ్ మిమ్మల్ని అంత సీరియస్ రోల్లో మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నవ్విస్తూ ఉండే మీరు అంత సీరియస్గా కళ్ళలో నీళ్లు పెట్టుకొని, కొంతమంది అయితే మమ్మల్ని ఏడిపించేశారు ఒక పాయింట్లో అని అన్నారు. సో అంటే ఒక ఆర్టిస్ట్గా మనం అంతమందిని కన్విన్స్ చేయగలగడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ 1 million వ్యూస్ హిట్ చేయడం అనేది ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో thank you each and everyone for watching us and giving that success to all of us. Thank you for iDream. iDream is that's the platform మనకి ఫ్రీగా ఇచ్చారు. థ్యాంక్స్ అండి. డెఫినెట్లీ. సో మరి వెంకట్ గారు, మీరు 12 మూవీస్ చేశారు. సో ప్రతి మూవీలో చాలా డైలాగ్స్ ఉండుంటాయి. సో రీసెంట్గా జరిగిన మన పాంచాలిలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏది? నాకు ఫేవరెట్ అంటే ఒక కపుల్ ఆఫ్ దెమ్ ఉన్నాయమ్మా. ఒకటేంటంటే నాకు ఒక వీడియో వస్తుంది, అది నా వీడియోనే, కానీ నేను నాకు వీడియో నాకు వస్తుందని నాకు తెలీదు. అయితే అప్పుడు నేను డబ్బింగ్లో నీ అమ్మ బంటే ఇది అచ్చం నాలాగే ఉన్నానా నేనా అంటాను అనమాట. అది మా డైరెక్టర్ ఇన్స్టాల్ వేస్తే చాలా వైరల్ అయిందమ్మా అది. చూసాము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నువ్వు మంచి హీరో నువ్వు అన్నట్టుగా కొంచెం నన్ను పొగడుతుంటారు పార్టీ కోసం, యూత్ కిడ్స్.
అప్పుడు నేను అంటాను, అవును మా నెల్లూరులో కూడా అందరూ జూనియర్ కమల్ హాసన్ అంటా ఉంటారంటారు. సో అట్లా ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం నెల్లూరు యాక్సెంట్లోనమ్మా. ఓకే ఓకే, సో మీకు చాలా కంఫర్టబుల్గా ఉండుంటుంది. డైలాగులు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని లాంగ్వేజ్ మా లాంగ్వేజ్. దట్స్ వండర్ఫుల్ అండి. సో మీ ఫిలిం కెరియర్ని ఒక్కసారి పక్కన పెడితే మీరు ఒక సూపర్ బిజినెస్ మ్యాన్ కూడా. సో మరి ఇప్పుడు వచ్చే యంగ్ ఆంటర్ప్రెనర్స్కి ఒక యాక్టర్గా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఏంటంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం చూస్తున్నాం, అందరూ గ్రీన్ కార్డు వస్తుంది ఇమీడియట్గా రెస్టారెంట్లు పెడుతున్నారు, మళ్ళీ 2 monthsలో తీసేస్తున్నారు. అటు కాకుండా కొంచెం హోంవర్క్ చేసి, సో వాట్ ఈజ్ లైక్ ఏ బిజినెస్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో తగ్గట్టుగా, సో అలా ఆలోచించుకొని కొంచెం హోంవర్క్ చేసుకొని దిగితే బాగుంటుంది. అదే ఒక ప్రాపర్ ప్రణాళిక ఉండాలి. లేదు నువ్వు నిజంగానే రెస్టారెంట్ బాగుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చిన్నప్పటి నుంచి వంటలు ఉండేవాళ్ళు ఆ టైప్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే యూనిట్ టు టేక్ కేర్, యూనిట్ టు గివ్ ద గుడ్ కస్టమర్ సర్వీస్. వాళ్ళు ఫర్ సేక్ ఆఫ్ మనం రెస్టారెంట్ పెట్టి బోర్డు పెట్టి రారు కదమ్మా. ప్రొటెక్ట్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ చూసుకున్నట్టు చూసుకోవాలి ఆ రెస్టారెంట్ని. కస్టమర్స్తో మాట్లాడటం కానీ అలా చేస్తే దే విల్ డెఫినెట్లీ సక్సెస్. దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ మీరు ఐటీ సైడ్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో వర్క్, యాక్టింగ్ ఇన్ని చాలా, అంటే కమ్యూనిటీ సర్వీసెస్ దాని గురించి అయితే చాలా మాట్లాడుకోవాలి. మీరు ఏ సేవా సంస్థ వచ్చినా సరే నేనున్నాను ముందంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంత సేవా తత్పరత, ఈ కమ్యూనిటీ సర్వీసెస్ అసలు మీకు ఎలా అలవర్చుకున్నారంటే అది కూడా ఒక ప్యాషన్ లాగా చేస్తారు మీరు. అంటే మీరు యాక్టింగ్ ఎంత ప్యాషనేట్గా చేస్తారో కమ్యూనిటీ సర్వీసెస్ని కూడా అంతే ప్యాషనేట్గా రెస్పాన్సిబుల్గా చేస్తారు. సో హౌ డూ యూ బ్యాలెన్స్ ఆల్ దీస్? అంటే బేసిక్గా అమ్మ నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ ఆల్మోస్ట్ 29-30 yearsగా వస్తుంది. ఎవరు ఇండియన్స్ ఉండేవాళ్ళు కాదమ్మా. మనం ఏమన్నా చేద్దాం అనుకున్నా కానీ తీసుకునేవాళ్ళు ఎవరు లేరు. అవును. సో ఇప్పుడు లక్కీగా మనకి ఏందమ్మా, ఉగాది చేసుకుంటున్నాం, సంక్రాంతి, ఉగాది, దివాళీ అన్ని, బతుకమ్మ అన్నీ చేసుకుంటున్నాం కదమ్మా. అందుకనే నేనేంటంటే ఐ వాంట్ టు ఎంకరేజ్ మన అందరిని కూడా, మన తెలుగు వాళ్ళని. ప్లస్ మన ఇంట్లో ఉంటే ఏముంది, ఇంతకుముందు ఫస్ట్లో ఏంది ఇంట్లోనే పూజ చేసుకునేవాళ్ళం సంక్రాంతి. ఇప్పుడు ఏంది అందరితో వెళ్తాం, అందరిని కలిసినట్టు ఉంటుంది, బాగుంటుంది కదమ్మా. అందుకని ఐ ఆల్వేస్ సపోర్ట్ దోస్ మన తెలుగు కల్చర్నమ్మా. దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్ని అవార్డ్స్ ఇవన్నీ కూడా ఆయన మంచితనానికి, ఆయన చేసిన అన్ని పనులకి కూడా నిదర్శనం అండి. సో కమ్యూనిటీ అనగానే ముందుండే వ్యక్తి మన వెంకట దుగ్గిరెడ్డి గారు. ప్రతి ఈవెంట్లో మీరు లేనిదే, మీరు రానిదే, ఆ రోజు ఆ ఈవెంట్ నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. సో అంటే ఇట్స్ లైక్ మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్ అండి. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే నేను ఫస్ట్ బ్యాక్ హోమ్కి వెళ్ళాలి. సో నేను అక్కడ మధు గారి గురించి అడగాలి. సో వీటన్నిటిలో మధు గారి పాత్ర అండ్ ఆవిడ సపోర్ట్ ఎలా ఉంది? మా వైఫ్ లేకుంటే, ఇంకా మధు అనేది లేకుండా నేను లేనమ్మా. ఎవ్రీథింగ్ నేను ఇండియా పోయినప్పుడు మొత్తం చూసుకుంటుంది. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంటే మా 2 dogs ఉండే, వాటికి ఫుడ్ వాకింగ్ తీసుకెళ్ళాలి, మొత్తం అమ్మ A to Z మొత్తం. మా లైక్ నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ముందు మా వైఫ్ని అడుగుతా, ఇది చేయాలంటే లైక్ ఫ్యూ స్టెప్స్ చెప్పొద్దు, ఐ విల్ ఫాలో. సో ఇప్పటికైనా ఒప్పుకుంటారా ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అనేసి? సో మధు గారు మనం ప్రూవ్ చేసేసామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బట్ షీఈస్ వెరీ స్వీట్, ఐ నో ద హర్. అండ్ తను వర్క్ కానీ ఆవిడ కూడా చాలా యాక్టివ్గా మీకు సపోర్ట్ చేయడము, అండ్ ప్రతి చోట ఆవిడ ఉంటారు, పైకి రారు. చాలా స్టేజెస్ మీద కూడా నేను గమనించాను. షీఈస్ వెరీ స్వీట్ హార్ట్. సో యూఆర్ సో లక్కీ టు హ్యావ్ హర్. అండ్ ఎందుకంటే ఒక ప్యాషన్ ఉన్నా కూడా ఇంట్లో సపోర్టివ్ పార్ట్నర్ లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే వెనకాల మనకి ఎవరో ఒకరు ధైర్యం చెప్పాలి. సో యూఆర్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ దాట్. ఇప్పుడు ఇండియా షూటింగ్ ఏమైనా వచ్చిందనుకోండి, నా వల్ల కాదనింది అనుకోండి, నేను ఐ కెనాట్ గో, రైట్? సో అలాంటిది ఎప్పుడు కూడా నో చెప్పదమ్మా. సో జర్నీ పోవాలంటే మొత్తం బట్టల కానించి మొత్తం టాబ్లెట్స్, వాట్ ఎవర్ మల్టీవిటమిన్స్ మొత్తం సెట్ చేస్తుంది. దట్ సో స్వీట్ అండి. సో అందుకే మీరు ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. సో మేము మధు గారి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మీ ప్రతి సక్సెస్ ఆవిడకే ఫస్ట్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ మధు గారు. అండ్ మీ పిల్లల గురించి చెప్పండి. మా పిల్లలు పెద్ద అబ్బాయి వచ్చి ఎమ్రీలో MD చేస్తున్నాడమ్మా, ఫైనల్ ఇయర్. ఓకే. మా పాప ఏమో రగ్గర్స్లో న్యూజెర్సీలో మాస్టర్స్ బయాలజీ అమ్మ. ఒక ఎగ్జామ్ రాస్తే డెంటల్ కన్వర్ట్ అవుద్ది. షీఈ్ వర్కింగ్ ఆన్ దట్. షీ వాంట్ గో డెంటిస్ట్గా చేయాలని. ఓకే. మా చిన్న అబ్బాయి ఏమో కార్నెల్లో క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అయిపోయి ఇప్పుడు జార్జియా టెక్లో మాస్టర్స్ చేస్తున్నాడు. సో అందరూ ఎవ్రీబడి గాన్. ఐ హ్యావ్ 2 small dogs, డేజీ అండ్ బెన్నీ. సో
మేము ఆఫీస్ నుంచి వెళ్తానే వాటితో ఆడుకోవటం, సో వాటిని వాక్ తీసుకెళ్ళటం. సో అసలు మీకు ఎక్కడ టైం దొరుకుతుందండి? ఇన్ని పనులు చేస్తున్నారు, యాక్టింగ్ అంటున్నారు, ప్రొడ్యూసింగ్ అంటున్నారు, మళ్ళీ ఇండియా ట్రిప్ లేదో మనం ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళినట్టు వెళ్ళిపోతూనే ఉంటారు అంటే ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు ఇండియాలో ఉన్నానమ్మా అంటారు, మళ్ళీ కొన్ని రోజుల్లో యూఎస్కి వచ్చేసానంటారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండి. అండ్ ఐఎమ్ షూర్ ఇంత ఈజీ కాదు జర్నీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆస్పిరేషన్ ఉంటుంది, కానీ ఏజ్ అనేది కొన్నిసార్లు మనం ఆపేస్తుంది. కానీ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని ప్రూవ్ చేసిన ఒక వ్యక్తి మీరే, నాకు తెలిసిన పర్సన్. సో థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్. ఎవ్రీ టైము ఇండియాకి వెళ్ళాలంటే 20 hours కష్టమే, కానీ నా సినిమా మీద ఉండే పిచ్చి దాన్ని డామినేట్ చేస్తుంది. మా పెయిన్ కంటే సినిమా మీద ఉండే ఇష్టం డామినేట్ చేసినందువల్ల సో నేను 20 hours కాదు 30 hours అయినా వెళ్ళిపోతున్నా వస్తున్నా. దట్స్ వండర్ఫుల్ అండి. అంటే అలా ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఇప్పుడు ఈ జనరేషన్కి డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ఒక ఆదర్శమైన వ్యక్తి. ఎందుకంటే మాకు ఎలా ఉంటుందంటే కొంచెం కష్టపడ్డాం ఇంకా చాలు అని వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళి లేదు, యూ హ్యావ్ ఎ ప్యాషన్, యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్. అంటే ఒకవేళ మనకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యొచ్చు, కొంచెం లేట్ అయినా సరే మనం ముందుకు వెళ్ళొచ్చు అని మీరు ప్రూవ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇండియాకి అవలీలాగా ట్రావెల్స్ చేయడము, అక్కడ షూట్స్, ఎందుకంటే మీరు చెప్పినట్టు 2 weeks హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి మీకు కూడా అక్కడ. సో చేయడము, రావడం, మళ్ళీ ఆ పాత్రల నుంచి బయటకు వచ్చి ఇక్కడ అమెరికా కష్టాలు మీ అందరికీ తెలిసిందే, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. సో రెగ్యులర్గా ఆ స్టఫ్ కూడా మెయింటైన్ చేయడం ఇట్స్ రియల్లీ హార్డ్ అండి. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ లీసా రాబోతోంది, సో అనన్య గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? షీఈ్ ఎక్సలెంట్ అమ్మా, వెరీ గుడ్ ప్రొఫెషనల్. టయానికి వస్తుంది, షార్ట్ అయిపోతాను, నెక్స్ట్ ఏందో అమ్మాయి చూసుకుంటూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయినా కానీ మార్నింగ్ ఎలా ఎనర్జీ ఉంటుందో అదే ఎనర్జీ ఉంటుంది అమ్మా ఈవినింగ్. సో ఆ అమ్మాయి కూడా లైక్ కంప్యూటర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ రిజైన్ చేసి మూవీస్కి వచ్చినట్టుంది. సో వండర్ఫుల్ అండి. అంటే ఒకే ప్యాషన్ ఉన్న ఒక జోన్లోకి అందరూ కలిసి ఉంటే ఆ మూవీ ఎలా ఉంటుందో మీరు త్వరలో చూడబోతున్నారు. సో లీసా సూపర్ హిట్ అయిపోతుంది. మాకైతే ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ వర్కింగ్ స్టిల్స్ అన్ని మీరు చూపించినప్పుడు చాలా బాగా అనిపించాయి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో వెంకట్ గారు మీతో మాడుతుంటే టైం అలా అయిపోతుంది, బట్ మీరు వెళ్ళే ముందర మీతో ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడాలనుకుంటున్నాము. సో అస్సలు ఆలోచించొద్దు, ఒకే ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో యాక్టరా ప్రొడ్యూసరా? యాక్టర్ అమ్మా. యాక్టర్. హీరో కావాలా విలన్ గా చేయాలనుకుంటున్నా? విలన్ అమ్మా. విలన్ గా. ఓ విలన్ క్యారెక్టర్స్ ఇప్పుడు వరకు చేయలేదు మీరు? ఇప్పుడు లీసాలో అదే చేసేది. ఓకే, లీసాలో చేస్తారు, ఫైన్. బిజినెస్ మీటింగ్ ప్రిఫర్ చేస్తారా, మూవీ షూటింగ్ ప్రిఫర్ చేస్తారా? మూవీ షూటింగ్ అండి. మూవీ బిజినెస్ 30 ఏళ్ళు చేసిపోయారా? ఓకే. ఇంకొక నంది అవార్డు కావాలా, 100 crore ఫిలిం కావాలా? ఐ థింక్ ఇంకొక నంది అవార్డు అంటే మా గద్దర్ అవార్డ్స్ ఉన్నాయండి. సో మొన్నేదో వాళ్ళు నెక్స్ట్ దానికి కూడా సబ్మిట్ చేస్తామన్నా అని చెప్పారమ్మా. గద్దర్ అవార్డు వచ్చి చాలా మంచిదంట. అవును. యా, ఇప్పుడు 100 crores గద్దర్ అవార్డు అంటే ఐ విల్ గో ఫర్ గద్దర్ అవార్డు అమ్మా. దట్స్ వండర్ఫుల్ అండి. మార్నింగ్ పర్సనా, నైట్ అవులా? నేను ఐ థింక్ నైట్ పర్సన్ అమ్మా. అంటే మార్నింగ్ లేస్తా కానీ ఐ థింక్ డాగ్స్ ఇక్కడ జిమ్ అట్లా, ఐ మీన్ లైక్ ఐడియల్ టైం దొరకదు. ఓకే, వండర్ఫుల్. టీయా కాఫీయా? కాఫీ అమ్మా. కాఫీ లవర్. ఓకే. హైదరాబాద్ బిర్యానీ అంటారా, మధు గారు చేతి వంట అంటారా? మా వైఫ్ గట్టిగా పెట్టేసాను మధు గారు, చూసుకోండి. మా వైఫ్ ఐ మీన్ మేము తక్కువ ఇంట్లో వంట వండుకునేదమ్మా, ఎందుకంటే రైస్ తగ్గి అసలు తినము. ఓకే. అప్పుడప్పుడు మా వైఫ్ మటన్ కర్రీ చేస్తుందండి, అది చాలా బాగా ఇష్టం. ఆ రోజు వైట్ రైస్ తింటా బాగా, మటన్ కర్రీ వేసుకుని. ఓకే. సో మధు గారి చేతి వంట అంటారు. అమ్మో, మధు గారు చాలా చాలా స్మార్ట్ గా చెప్పారు. వాస్తవం అమ్మా. జస్ట్ కిడింగ్. యా. సో మీ గురించి ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఎట్లా అంటే అమ్మా, ఎవరిని హర్ట్ చేయను. సో అందరూ బాగుండాలనుకుంటాను. సో ఎవరికైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా ఐ విల్ గివ్ సజెషన్స్ నాకు తెలిసినటి. ఓకే. సో అలా ఉంటుందమ్మా నాది. నాకు ఎవరితో గొడవ పడేది, ఆర్గ్యూ చేసేది అస్సలు ఇష్టం ఉండదు. ఓకే. మీ ఫేవరెట్ పాట మాకు తెలుసు, కానీ మళ్ళీ మీ నోటితో వినాలనుకుంటున్నాం. ఇంకేముంది, జులైలమ్మ ఓ మధు ఓ మధు అని మా వైఫ్ పేరుతో సాంగ్ అండి, చాలా ఇష్టం. డాన్సులు కూడా చేసాం చాలా సార్లు. చూసాం, మేము కూడా చూసాము. మళ్ళీ ఇంకొకసారి మీ నోటితో వింటే బాగుంటుందని. సో ఒక్క యాక్టర్తో ఇంకా నేను వర్క్ చేయలేదు, వీళ్ళతో చెయ్యాలి అనుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారు? అంటే ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారమ్మా, పెద్ద అంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఒక్కళ్ళ పేరు ఎవరు చెప్తారు? ప్రకాష్ రాజ్ గారు. ఓకే.
నైస్. సో ఒక డైరెక్టర్తో మీరు వర్క్ చేయాలి అనుకుంటే ఏ డైరెక్టర్ మా ప్రిఫర్? 3 ఏళ్ళ నుంచి మా సురేందర్ రెడ్డి గారి మూవీ ఉందమ్మా, మాకు ఆయన చెప్పున్నారు నీకు మంచి రోల్ ఇస్తానని. వెయిటింగ్ ఫర్ మా సురేందర్ రెడ్డి గారి మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇంకొకసారి మీకు ఒక సీరియస్ క్యారెక్టర్ ఇస్తే సీరియస్ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారా లేకపోతే కామెడీ క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారా? అంటే 2 థింగ్స్ అమ్మ. మా మెంటర్ ఇక్కడ ఉపేంద్ర అన్నేమో నువ్వు కామెడీ బెస్ట్ సూట్ రా అంటాడు, నాకేమో సీరియస్గా ఇప్పుడు పిల్లల ఫాదర్లుగా మామూలుగా స్ట్రగుల్ అయ్యి మిడిల్ క్లాస్ బాధలు ఉండేసి ఆ టైప్ రోల్ చేయాలని నాకు ఇష్టం అమ్మా. ఓకే. సో మీ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మూవీని, ఈ మూవీ నేను ప్రొడ్యూస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించిన మూవీస్ ఏమైనా ఉన్నాయి? లిటిల్ హార్ట్స్, కోర్టు 2 మంచి సినిమాలమ్మా. లిటిల్ హార్ట్స్ అని చాలా ఎంసెట్ అందరినీ మన పాత రోజులకు తీసుకెళ్ళాడు. అవును, దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మీరు అనుకుంటున్న దాని ప్రకారం? మా వైఫేనండి, పిల్లలు. సూపర్, దట్స్ వండర్ఫుల్. వీక్నెస్ కూడా ఒక్కోసారి మా వైఫేనండి. ఎక్కువ రోజులు ఇండియాలో ఉంటే నాకు హోమ్ సిక్ లాగా అయిపోద్ది. ఇంకా మొన్న అయితే మా డైరెక్టర్ కూడా అన్నాడు వచ్చేస్తాను అంటున్నాడమ్మా, మీరు చెప్పండి ఇంకొక 1 వీక్ కొంచెం ఉండమని చెప్పమ్మా అని చెప్తున్నా. ఓకే. బాగా ఇంట్లో వాడే డైలాగ్ ఏంటి? చిట్టమ్మ అని పిలుస్తుంటే ప్రతిసారి మా వైఫ్ చిట్టి అని పిలుస్తాం. అందరూ కూడా మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ప్రతిదానికి నేను చిట్టమ్మ పైకి రావే, చిట్టమ్మ బట్టలు ఇవే షూ ఇవే అడుగుతుంటా ఇప్పుడు. ఓకే. సో మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సీరియస్, ఫనీ, బాసీ ఆర్ ఎమోషనల్? నన్ను మా చిన్నప్పటి నుంచి అయితే నన్ను ఫన్నీ అమ్మ. రాజేంద్ర ప్రసాద్ సినిమా వస్తే మా తాత అనేవాడు, నా పేరు వెంకట కదా, వెంకట సినిమా రాజేంద్ర ప్రసాద్ పేరు తెలియదు ఆయనకి. వెంకట సినిమా వస్తుంది రాసి లోపల అనేవాడు అనమాట. ఆయన ఇప్పుడు టీవీ దగ్గర ఉండేవాడు, బయట కూర్చునేవాడు. అంత కామెడీగా ఉండేవాడు ఊర్లో నేను. ఓకే. అంటే ఇప్పుడు మీ పిల్లలు అంటే మీ పిల్లల దృష్టిలో? మా పిల్లలు కూడా అంతేనమ్మా. లైక్ మా వైఫ్ సీరియస్ ఉంటుంది కానీ నేనేమన్నా మా వాళ్ళు అన్ని కష్టాలు చెప్పి ఇట్స్ ఓకేలేరా మళ్ళీ రాసుకోలేరా అని చెప్తుంటాను నేను. ఓకే, వండర్ఫుల్ అండి. సో సినిమా అంటే ఒకసారి మీ మాటల్లో మీకు సినిమా అంటే ఏంటి? సినిమా అంటే పిచ్చండి నాకు. కొంతమందికి క్యాసినోకి పోతే ప్యాకెట్ ఆడే వాళ్ళకి ఎంత పిచ్చో, నాకు సినిమా అంటే అంత పిచ్చమ్మా. సో ఓకే, వండర్ఫుల్. సక్సెస్ అంటే ఇంకా నాకు ఇంకా అంటే సినిమాలు ఓకే కానీ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి కానీ ఐ డిడ్ నాట్ గెట్ లైక్ అందరి దృష్టి పడే సక్సెస్ ఇంకా రాలేదమ్మా. లీజాతో మన పాంచాలితో ఇట్లతో వస్తుందేమో. లేదు, డెఫినెట్లీ యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండి. అంటే మీ దృష్టిలో మీకు సక్సెస్ అని ఒక డెఫినేషన్ పాయింట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఆ హైట్స్ రీచ్ అవ్వాలని మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ. బట్ ద వే యూ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ యర్ ఫస్ట్ మూవీ గాలోడు నుంచి ఈ రోజు మీరు వెళ్తున్న గ్రాఫ్ లీసా దాకా మీరు యూఆర్ గోయింగ్ లైక్ అమేజింగ్. సో డెఫినెట్లీ యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఇంకా సక్సెస్ మీరు అనుకునే సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ దృష్టిలో డబ్బు ఏమిస్తుంది? అంటే డబ్బు ఒక లెవెల్ దాకా ఉండాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా 2 millions 100 millions తేడా ఏముండదమ్మా, ఆ బ్యాంకులో ఉంటుంది అంతే నెంబరు. సో ఖర్చు పెట్టే వన్స్ నీకు కంఫర్టబుల్ ఉండే స్టేజ్కి వచ్చిన తర్వాత స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్, ఫ్యామిలీ. సో అది నేను అప్పుడు అదే చేస్తున్నాను. నేను బిఫోర్ వాళ్ళకి చెప్పే ముందు నేను చేసేది చెప్తున్నా. సో దట్స్ వండర్ఫుల్ అండి. అండ్ మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీ దృష్టిలో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్కి నేను వాళ్ళకి ఏది నచ్చుద్దో అది నేను చేస్తాను డెఫినెట్గా. ఐ ప్రామిస్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా చక్కచక్క అడిగిన ప్రశ్నలకి టక్ ఆన్సర్లు చెప్పేశారు. ఐఎమ్ షూర్ మా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. సో డెఫినెట్లీ మీ డెడికేషన్, హార్డ్ వర్క్ చాలా ముందుకు తీసుకెళ్ళాలని అండ్ మనందరినీ పాంచాలితో నవ్వించబోతున్నారు, లీసాతో ఒక డిఫరెంట్ యాంగిల్ని చూపించబోతున్నారు. సో వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. అంటే మీలాంటి ఒక ఫిలాంథ్రపిస్ట్ అనాలా, లేకపోతే కమ్యూనిటీ లీడర్, ఫాదర్, యాక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్, వాట్ నాట్, యు ఆర్ ఆల్ రౌండర్. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్ అండి. సో యు ఆర్ అ మోటివేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్ లైక్ అస్. అండ్ మాలాంటి వాళ్ళని మీరు పుష్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. సో ఇలాగే మీరు ముందుకు వెళ్ళాలి, ఎన్నో సక్సెస్లు చూడాలి, ఇలాంటి నంది అవార్డులు ఎన్నో మీరు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మా టీం నుంచి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ అగైన్ మన అట్లాంటా ప్రేక్షకులు, అమెరికా ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను, ఈ అమ్మాయి సుమా, ఇంతకుముందు అట్లాంటా సుమా అనేవాళ్ళం, ఇప్పుడు అమెరికా సుమా అయిపోయింది. క్షుణ్ణంగా తెలుగు శుభ్రంగా అంత క్లీన్గా మాట్లాడుద్దంటే ప్లీజ్ మీ ఏ ఈవెంట్లు ఉన్నా కానీ లావణ్య గారిని పిలవండి, చాలా బాగా చేస్తుంది అమ్మాయి. థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరికీ కూడా ఇంకొక విషయం ఏంటి అంటే
పాంచాలి పంచపత్రిక August 14న అన్ని థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. సో డెఫినెట్లీ మనందరం వెళ్ళిపోదాము. వెంకట్ గారికి మరొక సక్సెస్ని ఇచ్చేసి అలాగే లీసా మూవీతో ఇంకా కబుర్ల కోసం మళ్ళీ కలిసేద్దాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ పాంచాలి అండ్ ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. అట్లాంటా వాళ్ళు అయితే మెడ్లాక్ రీగల్లో అనుకుంటున్నాము. సో ప్లీజ్ కమ్. ఇఫ్ సంబడి వాంట్స్ టు టికెట్ ప్లీజ్ లెట్ us know. We will give the రీగల్ పాస్ ఎనేబుల్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ ఫన్ అండి. ఐఎమ్ టెలింగ్, ఎక్కడ బోర్ ఉండదు ఈ మూవీ. థ్యాంక్ యూ. లెస్ లాజిక్ మోర్ మ్యాజిక్. డెఫినెట్లీ వాచ్ పాంచాలి పంచపత్రిక ఆన్ August 14. అండ్ థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.